ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక అయిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కు విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. విశాఖ రైల్వే జోన్కు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రైల్వే బోర్డుతో పాటు ఇతర అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్కు ఏకంగా పేరు కూడా పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 13(8) ఆర్టికల్ ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను ఏర్పాటు చేయనున్నట్లుగా పీయూష్ గోయల్ ప్రకటించారు. అయితే నూతన రైల్వే జోన్కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటన వెలువడటం పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పేరు కూడా ఏ రకంగా పెట్టారు ఏంటి అనేసి. సరే, ఈ అసంతృప్తులన్నీ కామని అనుకున్నట్లయితే దీన్ని షార్ట్ కట్ లో SEOR గా మనం ఇక్కడి నుంచి పిలుస్తామన్నమాట. సరే, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించిన నేపథ్యంలో వాల్తేరు డివిజన్ ను రాయగఢ్ కు మార్చబోతున్నట్లుగా ప్రకటించారు. ఇదే ఇక్కడ అతిపెద్ద మైనస్ విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించినటువంటి రైల్వే జోన్ కి. ఇక ఎప్పటిలాగే విజయవాడ, గుంతకల్ డివిజన్ల మాదిరిగానే ఉంటాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆల్రెడీ ప్రకటించేశారు. ఇక విభజన చట్టంలోని హామీలలో భాగంగా మాత్రమే రైల్వే జోన్ ను ప్రకటిస్తున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా తెలిసింది. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ పనిచేస్తుందని, విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్ల పరిధిలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఉండబోతుందన్నారు. వాల్తేరు డివిజన్ ను రాయగఢ్ కు మార్చబోతున్నట్లుగా తెలిపారు. వాల్తేరు డివిజన్ ను 2 విభాగాలుగా విభజించినట్లుగా స్పష్టం చేసేశారు. ఒక భాగం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోని విజయవాడ డివిజన్ లో ఉంటుందని, మిగిలిన భాగం రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ లో ఉంటుందని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లుగా ఇక్కడి నుంచి కొనసాగుతాయన్నారు. ఈ రైల్వే జోన్ పై బుధవారం రోజు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. రైల్వే బోర్డుతో కూడా చర్చించి మిగిలిన నిబంధనలను కూడా రూపొందించినట్లుగా ఈయన ప్రకటించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 1న ఏపీలో పర్యటిస్తున్నారు. మార్చి 1న విశాఖపట్నంలో బహిరంగ సభలో పాల్గొనబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఒక బలం కావాలి. ఆ బలమే ఈ విశాఖ రైల్వే జోన్ అని కొంతమంది చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మోదీ పర్యటనకు 2 రోజుల ముందు విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం చాలా మందిని సందిగ్ధంలో పడేసింది. ఇంతకీ సందిగ్ధంలో పడింది ఎవరు అన్నప్పుడు, ఇక రైల్వే జోన్ రాదు, బీజేపీ మీద మనం ఇష్టం వచ్చిన రీతిలో ప్రచారం చేయవచ్చు, ఇక బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం పడకుండా చేయవచ్చు అని ఎవరైతే భావించారో వారు. ఇక సంతోషంలో ఎవరున్నారన్నప్పుడు బీజేపీ వాళ్ళు, అదే విధంగా ఉత్తరాంధ్ర వాళ్ళు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళు సంబరాలు కూడా చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశంపై ఉత్తరాంధ్ర వాసులు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. ఆ విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు ప్రకటించడంతో వారి కళ నెరవేరినట్లయిందని వైసీపీ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తుంటే, దీని లోపల చాలా లోపాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ, బీజేపీ రెండూ కూడా మిత్రత్వంలో భాగంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, ఇప్పుడు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మొత్తానికి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం మాత్రం చాలా గొప్ప శుభ పరిణామం. అలానే వాల్తేరు డివిజన్ లో మాత్రం ఎక్కువగా ఏదైతే రవాణాగా సంబంధించేసి ఎక్కువ డబ్బులు ఆదాయం వస్తాయో దానిని మాత్రం రాయగఢ్కి షిఫ్ట్ చేయడం మాత్రం ఒకంత నిరాశాజనకంగా ఉందని చాలా మంది చెబుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నప్పుడు విశాఖ రైల్వే జోన్ కళ నెరవేరింది. ఇది ఉత్తరాంధ్ర వాసుల విజయమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ వాసుల విజయంగా మనం భావించవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.